అంటే ఇక సొంత బాబాయ్ అనేటటువంటి అబ్బాయే ఇట్లాగా మొహమాటం లేకుండా చెప్తున్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఈవెన్ అక్కడ కూర్చున్నప్పుడు కూడా చూస్తే మొత్తం అసలు ఆ రూట్ అంతా జామ్ అయిపోయింది. ఎక్కడా ఎవరు మామూలుగా అయితే గనక ముందుకు పోవాలా వెనక్కి పోవాలా తొక్కిసలాట తోపులాట ఉంటుంది చాలా ప్రశాంతంగా. మామూలుగా ఇంకొకటి ఏంటంటే ఎవడో నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు, లోకేష్ వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఇట్లాంటి జనం వచ్చారు అంటే ఒక అర్థం ఉంది. అంటే వాళ్ళని కోసం అని చెప్పి వాళ్ళ కోసం ఉంటారు అని. కానీ సభ పూర్తయిపోయి రిటర్న్ వస్తున్నప్పుడు చూస్తే అప్పటిదాకా వాళ్ళు కూర్చుని బయటికి వెళ్ళారు. అంటే అంత సిన్సియర్గా కూర్చోవడం అనేటటువంటిది కానీ ఈవెన్ భోజనాలు అక్కడ ఏర్పాటు చేసిన చోట కూడా ఎక్కడా ఏ తొక్కిసలాట జరగల. సిన్సియర్ మధ్యలో మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మామూలుగా మనకేంటి తలా ఒక మోహన్ అక్కడ బాటిల్ పడేసేసి పెద్ద పెద్ద ఇవి ఆ బాటిల్ తీసుకోమంటారు. బాటిల్ కాస్ట్ ఎక్కువ, వీళ్ళు ఆ కాస్ట్ను కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. ఎక్కడికక్కడ వాటర్కి సంబంధించిన డ్రమ్ములు పెట్టేసి ముందే పోసేసి దాని మీదన ఇవి పెట్టేసేసి అక్కడ ఒక్కొక్క బాక్స్కి మహిళలకు అప్పచెప్పారు. అక్కడ వాళ్ళని ప్రబంధకులు అని చెప్పేసి మీరు మీకు అప్పచెప్పిన ఆ ప్రదేశంలో మంచినీళ్ళ సరఫరా మీరే చేయాలి. ఎట్లాగా స్టీల్ గ్లాసులు మామూలు గ్లాసులు తెచ్చిచ్చారు. ఆ గ్లాసుల్లో ఆ నీళ్లు పట్టి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు ఇస్తుండటం అతిథులకి. అంటే అతిథులకంటే విఐపి కాదు, ఆ వచ్చిన హిందువులకి ఆ ప్లేస్లో. ఇది అసలు సాధారణంగా ఊహించలేం ఇట్లాంటి. అంటే ఇలాంటి వింటే కూడా నమ్మం. అది ఒక